ఎన్నికలకు ముందు పథకాలకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి వైసీపీ చేసిన హడావిడి అంతా ఇంత కాదు, మనందరికీ తెలిసిందే. చివరికి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలయ్యాక ఇవ్వండి అని చెప్పినా కానీ అబ్బే ప్రజలు ఇబ్బంది పడతారు, ఇప్పుడే ఇవ్వాలని చెప్పి చివరికి కోర్టు వరకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ ఎన్నికలు గడిచిపోయి దాదాపు ఈరోజు 16వ తారీఖు 13వ తారీఖు సాయంత్రంతో ఎన్నికలైపోయాయి. అంటే ఆల్రెడీ 48 గంటలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలకు చెందిన 14,165 కోట్లను ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అసలు ఇస్తారా ఎగ్గొట్టేస్తారా? జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ అంటున్నాడు. కొంపదీసి ఈ 14,000 కోట్లతో ఏమైనా పారిపోతున్నాడా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఎన్నికలకు 3 రోజుల ముందు ఎట్టి పరిస్థితుల్లో వేయాలని చెప్పి హైకోర్టు సింగిల్ బెంచ్ నుంచి హైకోర్టు డివిజన్ బెంచ్ దాకా వెళ్ళి విశ్వ ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి, సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి కూడా దీనికి సమాధానం చెప్పాలా. ఎందుకు ఎన్నికలు గడిచి 48 గంటలు గడిచిన ఇప్పటి వరకు ఎందుకు ఆ డబ్బులు వేయటం లేదు? అసలు ఆ 14,165 కోట్లు పథకాల కోసం ఉంచారా, పక్కదారి పట్టించారా, లేదా ఎవరికైనా కాంట్రాక్టర్లకు చెల్లించేసుకుని ఆ వైసీపీ తన బాకీలన్నీ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేసిందా? ఇలాంటి అనుమానాలు అనేకం కలుగుతున్నాయి. అంటే ఓట్ల కోసం ప్రజల దగ్గరేమో డ్రామాలు ఆడారు, ఓట్లు అయిపోగానే ఇక ప్రజలనే మర్చిపోయారు. ఆ రోజు మీరు 14,000 కోట్లు ఎన్నికలకు 2 రోజుల ముందు వేయాలి అనుకున్నది కేవలం ఓట్ల కోసమే. ఏ పథకానికి ఎన్ని నిధులు వేయాలి అనుకున్నారు? దాదాపుగా ఆసరా పథకానికి 6,394 కోట్ల నిధులు వేయాలి. వాస్తవానికి ఇవి ఎప్పుడు వేయాలి? జనవరి 23 వేయాలి, కానీ వేయలేదు. కళ్యాణమస్తు సాది తోపాకి దాదాపుగా 79 కోట్లు, ఇవి ఫిబ్రవరి 28 వేయాలి వాస్తవానికి డేట్ ప్రకారం, కానీ వాటిని కూడా వేయలేదు. జగనన్న విద్యా దీవెన కోసం 708 కోట్లు ఉన్నాయి, వాటిని ఎప్పుడు వేయాలి? మార్చి 1 వేయాలి, అవి కూడా వేయలేదు. పెట్టుబడి రాయితీ కింద 1,294 కోట్లు, వాటిని మార్చి 6 వేయాలి, గత మార్చి 6, అవి కూడా వేయలేదు. వైఎస్ఆర్ చెయ్యోత 560 కోట్లు, వాటినేమో మార్చి 7 వేయాలి, గత మార్చి 7 వేయాలి, అవి కూడా వేయలేదు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 629 కోట్లు, అవి మార్చి 14 వేయాలి. సో ఈ మొత్తంగా కలిపి దాదాపుగా ఇలా 14,000 కోట్ల రూపాయలు పథకాలకు చెల్లించాల్సిన డబ్బులను జగన్మోహన్ రెడ్డి సర్కారు చెల్లించలేదు. అయితే డబ్బులు రెడీ అయిపోయినాయి, వేయటమే ఆలస్యం అని చెప్పి ఎన్నికల కమిషన్కి చెప్పాయి, కోర్టు కూడా చెప్పాయి. మరి డబ్బులు రెడీ అయిపోయి వేయటమే ఆలస్యం అన్న మీరు ఎన్నికలు 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది, పోలింగ్ 10 గంటల వరకు నడిచింది, ఆ రోజు వదిలేయండి. 14వ తారీఖు ఉదయం 10 గంటలకు బ్యాంకులు తీసిన మన్నాడు మీరు డబ్బులు వేసేయచ్చు కదా, ఎందుకు వేయలేదు? ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఏమి అభ్యంతరం చెప్పలేదు కదా, ఎన్నికలు అయిపోయిన మరుక్షణం మీరు విడుదల చేసుకోమని చెప్పింది కదా. మరి 14వ తేదీ ఉదయం 10 గంటలకు వేయాలి, 15వ తేదీ ఉదయం 10 గంటలకు వేయాలి, 16వ తేదీ కూడా వచ్చేసింది, బ్యాంకులు టైం అయిపోయింది, బ్యాంకులు తీసే టైం, ఇప్పటి వరకు నిధులు వేయరా. అంటే 3 రోజులు గడిచిపోతుంది దాదాపుగా, ఇప్పటి వరకు వేయలేదు. మరి ఈ నిధులు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ 14,000 కోట్లు ఏం చేయాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ఓట్ల కోసం డ్రామాలాడే వ్యక్తి అని ఈ రోజు చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ రోజు ఎన్నికలకు ముందు 2 రోజుల ముందు సిఎస్ జవహర్ రెడ్డి కానివ్వండి, ఆర్థిక శాఖ అధికారులు కానివ్వండి ఎంత వితండవాదం చేశారు కోర్టులో. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా కుదరదని చెప్పినప్పటికీ కూడా అబ్బెబ్బే అసలు మేము ఈ డబ్బులు వేయకపోతే రాష్ట్ర ప్రజలు బ్రతికే పరిస్థితే లేదన్నారు. మరి లేకపోతే జనవరి 23 వేయాల్సిన డబ్బులు ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 6, మార్చి 7, మార్చి 14, అంటే నువ్వు వేయాల్సిన నిధులు మొత్తం కూడా ఎన్నికల కోడ్కు ముందే, ఆ ఏప్రిల్ 16 నుంచి మనకి ఎన్నికల కోడ్ వచ్చింది అమల్లోకి, కానీ నువ్వు వేయాల్సిన నిధులన్నీ కూడా మార్చి నెలతోనే అయిపోవాలా. కానీ ఎందుకు వేయలేదు అంటే తొక్కు పట్టావు. అందుకే కదా ఎన్నికల కమిషన్ కూడా ఏమడిగింది, ఇప్పటికిప్పుడు మీకు 14,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 3 నెలల్లో నుంచి మీరు వేయకుండా ఆపినటువంటి నిధులు ఇప్పటికిప్పుడు ఎలా వచ్చాయి? మీ 3 నెలల ఆర్థిక లావాదేవీలన్నీ మా ముందు ఉంచండి అంటే నాలిక గరుచుకుని ఆ లావాదేవీలు కూడా ఎన్నికల కమిషన్కి ఇవ్వకుండా తోక ముడిచింది జగన్మోహన్ రెడ్డి సర్కారు. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఉన్నప్పటికీ ఎన్నికలకు 2 రోజుల ముందు వేస్తే ఓట్లు కొనుక్కున్నట్టు ఉంటుంది కాబట్టి, ఒక్కొక్కరికి 2-3 పథకాలు పడే అవకాశం ఉంది కాబట్టి, ఒక్కొక్కరికి ఏమైనా ఇంట్లో 30,000 40,000 పడితే అది బెనిఫిట్ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి ఎన్నికల డ్రామానే ఈ నిధులు. మరి ఇప్పుడు సూటిగా అడుగుతున్నాం, ఏదైతే జనవరి 23 నుంచి మీరు బటన్లు నొక్కారో ఇప్పటి వరకు ఎందుకు నొక్కిన బటన్లకు డబ్బులు పడలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి చివరి విడత నిధులను ఎగ్గొట్టడానికి ప్లాన్ చేశాడు.
ఇచ్చే అవకాశం ఉండి నిధులు సిద్ధంగా ఉండి బ్యాంకు సెలవులు కూడా కాదు అన్ని వర్కింగ్ డేసే అయ్యుండి ఎలక్షన్ కమిషన్ కూడా ఏ అభ్యంతరం చెప్పకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ 14,125 కోట్లను వేయకుండా దోబూచులాడుతున్నాడు. అంటే వీటిని పక్కదారి పట్టించేసి ఉండాలి, లేదా లండన్కి ఆల్రెడీ కోర్టు అనుమతి వచ్చింది కాబట్టి ఈ 14,000 కోట్లు తీసుకుని పరారైపోతూ అన్నా ఉండాలి. మరి ప్రజలకి సమాధానం చెప్పాలి కదా. ఖజానాలో ఉన్న 14,165 కోట్లు ఏమయ్యాయి? అది కాక నిన్న మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఆల్రెడీ 30 రోజుల్లో దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు నిన్న 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మరి తెచ్చిన అప్పు ఏమైంది? ఈ 14,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? ఏ కాంట్రాక్టర్లకు చెల్లించారు? జవహర్ రెడ్డి గట్టిగా సమాధానం చెప్పాలి. ఇవి పేద ప్రజల డబ్బులు, వారికి పథకం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి చివరి పథకాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు గుర్తుందో లేదో, గతంలో కూడా 2019 ఎన్నికల సమయంలో 4-5 విడత రుణమాఫీ డబ్బులు దాదాపుగా 8,000 కోట్లు సిద్ధం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు వెళ్ళి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వాటిని అడ్డుకున్నాడు. వాస్తవానికి గతంలో ఎన్నికల కోడ్ ముందు వచ్చింది. అప్పటికే బ్యాంకులో డబ్బులు వేసేసి విడుదల తేదీని ఎన్నికల కోడ్కు ముందే ప్రకటించేసి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అయినవలా అడ్డుకున్నాడు. సరే ఓకే, ఎన్నికల సమయంలో రూల్స్ ప్రకారం అడ్డుకున్నాడు, ఓకే వదిలేద్దాం. ఎన్నికలైన తర్వాత 8,000 కోట్లను రైతుల ఖాతాలో వేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా? కానీ వేయలేదు. ఆ 8,000 కోట్లు పప్పు బెల్లంలా ఖర్చు పెట్టేసి జగన్మోహన్ రెడ్డిలో కలిపేసుకుని చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేయలేదని చెప్పి మళ్ళీ తిరిగి ఎదురు ప్రచారం చేశాడు. చంద్రబాబు నాయుడు రుణమాఫీ కోసం పెట్టినటువంటి 8,000 కోట్లను వాడేసుకుంది చివరిలో. ఇప్పుడు ఏం చేశాడు? పేద ప్రజలకు చెందాల్సిన 14,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడేసుకునే ప్రయత్నం. వాడటానికి కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎవరికి పిల్లికి కూడా బిచ్చం పెట్టడు అనటానికి ఇదే ఉదాహరణ. పేద ప్రజలకు చెందాల్సిన 14,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా నాటకం ఆడుతున్నాడంటేనే అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల డ్రామాలో భాగంగా నిధులు ఇవ్వాలని చూశాడు తప్ప వాస్తవానికి కాదు. పైగా ఒకవేళ అడ్డుకుంటే టీడీపీ ఏదో కుట్ర పన్నిందని చెప్పి టీడీపీ మీద నెట్టొచ్చని విశ్వ ప్రయత్నం చేశాడు. బట్ ఎన్నికల కమిషన్ గట్టిగా దీన్ని పట్టుకుని ఆ తీగ మొత్తం లాగితే ఎక్కడ ఆర్థిక పరిస్థితి మొత్తం బయటకు వస్తుందో, కావాలని నిధులు విడుదల చేయలేదన్న విషయం బయటకు వస్తే ఎక్కడ మొగాన కాండ్రించి వస్తారన్న ఒక భయంతోనే జగన్మోహన్ రెడ్డి వీటిని అప్పుడు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఈ రోజు 2023-24 ఎన్నికలకు ముందు కూడా ఈ 14,000 కోట్లు వేయటం కోసం విశ్వ ప్రయత్నం చేసి చివరికి ఎలక్షన్ కమిషన్ వంక మీద వేయకుండా ఆపేశాడు. ఇప్పుడు వేసే అవకాశం ఉన్నా వేయటం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి 14,000 కోట్లకు సంబంధించి ఏదో గూడు పుటాని నడుస్తుంది. దీనికి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బొగ్గన రాజేంద్రనాథ్ కానివ్వండి, సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఇతర ఆర్థిక శాఖ అధికారులు ఎవరైతే కీలక అధికారులు ఉన్నారో, ఆర్థిక శాఖ కార్యదర్శితో సహా ఇతర కీలక అధికారులు ఎవరున్నారో వారందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. ఈ 14,000 కోట్లు గన పేదలకు ఇవ్వకపోతే దీని వెనక ఏదో కుట్ర జరిగిందని అర్థం. ఖచ్చితంగా రేపొద్దున ప్రభుత్వం మారిన వెంటనే వీళ్ళకి తెలుసు ప్రభుత్వం మారిపోతుందని, అందుకనే ఇక ఓడిపోయేటప్పుడు ఈ నిధులు మాత్రం వాళ్ళకి ఎందుకు వేయాలి, ఓట్లు వేయని ప్రజలకు మేమెందుకు డబ్బులు ఇవ్వాలనుకున్నారేమో తెలియదు. కానీ ఈ 14,000 కోట్లు వేయలేదు అంటే ఓట్లు వాళ్ళు వేయలేదు కాబట్టి మేము వాళ్ళకి డబ్బులు వేయం, మేము ఓడిపోతున్నాం అంటే మాకు ఓట్లు వేయలేదు కాబట్టి ఓట్లు వేయని ప్రజలకు మేమెందుకు పథకాలు వేయాలని చెప్పి చివరి విడత పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఖచ్చితంగా ఈ 14,000 కోట్లు దేశం దాటిపోకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నందున ఎన్నికల కమిషనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు నిధులు విడుదల చేయలేదని చెప్పి సిఎస్ను వివరణ అడగాలి. ఈ 14,000 కోట్లు అవసరమైతే ప్రభుత్వం మారే వరకు సీజ్ చేయాలి, దేనికి ఉపయోగించకుండా అడ్డుకోవాలి. తదుపరి వచ్చిన ప్రభుత్వాలు తక్షణమే ఈ నిధులను విడుదల చేసే ఏర్పాటు చేయాలి తప్ప ఈ రూపాయి కూడా బయటకు పోకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది.